హలో అందరికీ, అందరు ఎట్లుర్రు బాగుర్రా? నేను మాత్రం సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీకు చూపించేది మటన్ ఫ్రై. ఫస్ట్ ముందుగా మటన్ కడుక్కొని కుక్కర్లో వేసుకుంటున్నాను, నేను దబ్బున ఉడికిపోతుందని. అదే కుక్కర్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఉడికించుకుంటున్నాం. పక్కన కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో సాజీరా ఆకు దాల్చిన చెక్క వేసుకొని కొంచెం రెడ్డిష్ అయినాక మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌనిష్ వచ్చిందాక వేయించుకోవాలి. మేము మాత్రము టమాటో అండ్ కాజు వేసుకోవాలి. మేమైతే కాజు టేస్ట్ కోసమనే వేసుకున్నాము. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ టమాటా పీసెస్ లెక్క కట్ చేసుకొని వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా మటన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక తర్వాతకి మనం ఉడకబెట్టుకునే మటన్ తీసుకొని ఇందులో ఫ్రైలో వేసుకొని ఇది మిక్సీ వేసుకొని కొంచెం ఇది కూడా బాగా ఆయిల్లో కుక్ అయినాక ఉంచుకోవాలి. ఆయిల్లో కుక్ అయినాక మనము తగ్గిన కారం, మేమైతే కారం ఎక్కువనే తింటాం కాబట్టి 3 స్పూన్స్ వేసుకుంటున్నాము. మీ ఇష్టం, కొంతమంది తక్కువ తింటారు, వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ ఎప్పటిదాకా వేసుకున్నాం కాబట్టి అది కూడా తక్కువ వేసుకోవాలి. ఇవి మాత్రం మమ్మీ ప్రిపేర్ చేసిన గరం మసాలా అండ్ ధనియాల పొడి, రెండు ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటే బాగుంటుందండి ప్యాకెట్ల కంటే. నాకైతే హోమ్ మేడే ప్రిపేర్ చేస్తాను, నేనైతే వంట చేస్తాను కానీ చెప్తున్న ప్రాసెసింగ్. ఇది మాత్రం మమ్మీ చేసింది, టేస్ట్ మాత్రం అదుర్సు. లాస్ట్కి కావాలంటే పుదీనా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.